హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీ ముందుకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్తో వచ్చాను. ఇదేం షాప్లో తెచ్చి మీకు చూపించేది కాదు, నేనే చేశాను సొంతంగా. నేనేం ఎవరి దగ్గర నేర్చుకోలేదు, చూశాను చేస్తుంటే దాన్ని బట్టి చేస్తాను. అంత సూపర్గా అయితే చేయను, నార్మల్గానే చేస్తాను. టేస్ట్ కూడా ఏమంటే అదిరిపోదు, కానీ చూడడానికి బాగుంటుంది. నాకు నేను తినగలను, ఎవరైనా తినాలంటే మాత్రం కష్టమే, అందరు తినలేరు కదా ఎవరు ఎట్లా చేసినా. కాబట్టి నేను నా పిల్లల వరకైతే చేయగలుగుతాను. మా ఆయన కూడా తినండి, నేను చేస్తే బాగుండదు, నువ్వు చేస్తే కారం తక్కువ వేస్తా ఉంటాడు. నేనైతే బాగానే చేస్తాను. ఏముంది, బాండ్లు పెట్టాలా, లైట్గా కొంచెం నూనె తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేతులకంతా అంటుకొని బాగుంటుంది తినడానికి. కాబట్టి కొంచెం లైట్గా నూనె వేసుకోవాలి. తర్వాత ఎగ్ వేసేసి దాన్ని అలా కలబెట్టేస్తే కొంచెం చిన్న చిన్న ముక్కలు చేయాలి, ఎక్కువ పెద్ద అంటే ఎక్కువ కలబెట్టకుండా లైట్గా చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా కలబెట్టుకొని, ఇది టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. నేనైతే కొంతమంది రైస్లో వేస్తారు, రైస్ వేసాక నేనైతే ముందుగానే వేసేస్తాను, ఎందుకంటే తొందరగా కరుగుద్దని ఆ టేస్టింగ్ సాల్ట్ వేసేస్తాను నేనైతే. తర్వాత ఇంకొద్దిసేపు దాన్ని బాగా అట్లా కలబెట్టాక వైట్ రైస్ కొంచెం పొడిగా చేసుకొని పెట్టుకోవాలి మనము. ఆ రైస్ అంతా వేసేసి మళ్ళీ ఇంకోసారి అయితే కలిపేయాలి. ఇది ఫ్రైడ్ రైస్ కదా, కాబట్టి బాగా ఫ్రై చేయాలన్నమాట రైస్ని. బాగా ఫ్రై చేశాక కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. నేనైతే ఉప్పు ఎక్కువ తింటాను, కారం తక్కువ తింటాను, కాబట్టి కొంచెం ఉప్పు ఎక్స్ట్రా వేసుకుంటాను. కారం అయితే కొంచెం తగ్గించుకుంటాను, ఎందుకంటే ఎక్కువ కారం తింటే మళ్ళా తట్టుకోలేను. పిల్లలు కూడా కొంచెం కారం తక్కువే తింటారు, కాబట్టి వాళ్ళకి చేసినప్పుడు కూడా కారం అయితే చాలా లైట్గా వేసి చేస్తాను. అట్లా వేసుకుంటేనే కూడా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు పడాలి ఫస్ట్, ఏ వంటలో అయినా ఉప్పు వేస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది అంటారు. ఉప్పు తగ్గినా కూడా ఇంకా తినలేము కదా, ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు, కానీ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అట్లా బాగా ఫ్రై చేశాక ఇక కొంచెం ఒక రకమైన కలర్ చేంజ్ అవుద్ది మనం కారం వేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది లైట్గా వేసేసుకొని, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ అదొక స్మెల్ లాగా వస్తుంది, కొంచెం లైట్గానే వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలిపాక కొంచెం ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది. నేనైతే ఇదేంది, కొంతమంది కొత్తిమీర వేస్తారు, లేదంటే వేయరు. నేనైతే కొత్తిమీర చూశాక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనిపిస్తుంది నాకు, టేస్ట్ బాగుంటుంది దాంట్లో వేస్తే. కాబట్టి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అలా వేసేసి బాగా తిప్పేసామంటే, బాగా ఫ్రై చేస్తే రైస్ అయితే బాగుంటుంది. లాస్ట్లో దించే ముందు ఆనియన్స్ కూడా వేస్తాను నేనైతేను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. కొంతమంది మధ్యలోనే వేస్తుంటారు, నేనైతే లాస్ట్లో దించే ముందు వేస్తాను. ఫ్రైడ్ రైస్ అయితే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.